ఇండియా ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ నాగ్పూర్లో స్టార్ట్ అయింది. భారత్ తరపున హర్షిత్ రాణా, జైస్వాల్కి టెస్టులు, టీ20ల తర్వాత వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదటగా బ్యాటింగ్ తీసుకుంది. ఇండియన్ బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ తక్కువ స్కోర్కే పరిమితమైంది. 47.4 ఓవర్లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ జాస్ బట్లర్ 52, జాకబ్ బెథెల్ 51 పరుగులతో హాఫ్ సెంచరీలు చేశారు. అలాగే ఓపెనర్ ఫిల్ సాల్ట్ 43 పరుగులు, బెన్ డకెట్ 32 పరుగులతో రాణించారు. మిగతా వారు విఫలమవడంతో ఇంగ్లాండ్ 248 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఇంగ్లాండ్ మొదట్లో ధాటిగా ఆడింది. ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా హర్షిత్ రాణా వేసిన 3 ఓవర్లు ఎదురుదాడికి దిగారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మానసిక స్థితి కొంతవరకు మారినట్లుగా అనిపించింది. ఫిల్ సాల్ట్ ఒకే ఓవర్లో 26 పరుగులు రాబట్టాడు. దాంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేస్తుంది అనిపించింది. కానీ ఆ తర్వాత ఇండియన్ బౌలర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా రాణా 10వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈ 6 బంతుల్లో బెన్ డకెట్, హ్యారీ బ్రూక్లను అవుట్ చేశాడు. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్లను పెవిలియన్ పంపడం ద్వారా రాణా ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి పెంచాడు. మొత్తంగా రాణా 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ని వణికించాడు. ఇక మిడిల్ ఓవర్లో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. టీమిండియా బౌలర్లో జడేజా, హర్షిత్ రాణా 3 వికెట్లు తీయగా షమి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. ఇక నాగ్పూర్ పిచ్ మీద టాస్ గెలిచిన బట్లర్ బ్యాటింగ్ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాంతో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ కు ముందుగా దిగింది. ఈ క్రమంలోనే క్రీజులోకి వచ్చిన ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 43, బెన్ డకెట్ 32 పరుగుల చేసి చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. అయితే దూకుడుగా ఆడుతున్న సాల్ట్ రన్అట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ మొత్తం మలుపు తిరిగింది. మరోవైపు బెన్ డకెట్, హర్షిత్ రాణా బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్కి వచ్చిన జోరూట్ 19 పరుగులు మాత్రమే చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ సెన్సేషన్ హ్యారీ బ్రూక్ హర్షిత్ రాణా బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత బట్లర్, జాకబ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ వీరు అవుట్ అయ్యాక ఇంగ్లాండ్ పూర్తి ఓవర్లు కూడా ఆడలేక ఆల్అౌట్ అయిపోయింది. చివర్లో ఆర్చర్ 21 పరుగులతో ధాటిగా ఆడడంతో ఇంగ్లాండ్ 248 పరుగులు చేసింది. దాంతో టీమిండియా టార్గెట్ 249 పరుగులుగా నిలిచింది. బౌలింగ్లో రాణించిన టీమిండియా బ్యాటింగ్లో కూడా రాణిస్తే మొదటి మ్యాచ్లో గెలిచే అవకాశం ఉంది.